ఇప్పటం గ్రామంలో జరిగిన సంఘటన మనం ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నాం. అక్కడ పవన్ కళ్యాణ్ సభ కోసం ఆ గ్రామస్తులు ఏదైతే స్థలాన్ని ఇచ్చారో స్థలాన్ని ఇచ్చినందుకు గాను జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు, ఆ గ్రామంలో కొందరు ఇళ్లను కూడా కూల్చివేసిన దాఖలాలు మనం చూసాము. సో ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ చెప్పిన కొన్ని మాటలు మనకి ఇప్పటికీ కూడా చెవులలో మారిమోగిపోతున్నాయి. సో ఆ మాటలంటే మనం ఇప్పుడు ఇందాం. చూస్తున్నారు కదా, మరి అక్కడ జరిగిన సంఘటనకు ధీటుగా జగన్మోహన్ రెడ్డి ఆ గ్రామస్తుల కొన్ని ఇండ్ల స్థలాలు కూడా కూల్చేసినట్టుగా తెలుస్తుంది. సో ఎలాగైతే అక్కడ ఇండ్ల స్థలాలు కూల్చేశారో అదే విధంగా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి యొక్క గవర్నమెంట్ కూడా కూల్చేయాలి, అదే మనకు శరణ్యమని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడైతే ఈ ఓట్ల లెక్కింపు హవాను చూస్తుంటే మనకు కూటమి వైపు ఎక్కువగా మొగ్గనేది కనిపిస్తుంది, వాళ్ళే విజయం వైపుకు దూసుకెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒకవేళ ఇదే నిజమైతే కూటమికి సంబంధించి 120 స్థానాలు కాదు 150 స్థానాల వరకు కూడా గెలిస్తే అది కూడా మనం ఆశ్చర్యపడనక్కర్లేదు. సో ఖచ్చితంగా ఈ హవాని చూస్తా ఉంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన గవర్నమెంట్ అయితే ఈసారి అమాంతం నీలమట్టం కాబోతుందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది ఖచ్చితంగా కూడా. సో ఈసారి ఖచ్చితంగా 100% మనకు కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయితే ముందు కనిపించకుండా పోతుందనే చెప్పుకోవాలి. ఈసారి అయితే ఖచ్చితంగా ఇంకా కొద్దిసేపట్లో మాత్రమే, కొన్ని గంటల్లో మాత్రమే మనకు 100% రిజల్ట్ అనేవి కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు హవా చూసుకుంటే మాత్రం కూటమి వైపు మనకు కనిపిస్తా ఉంది.